హాయ్ హలో అందరికీ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు కానీ జగన్ గారి ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా పులివెందులలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, మరి జగన్ గారి సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పి చాలామంది ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఆందోళనకు ప్రధాన కారణం రఘురామకృష్ణరాజు గారు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు. జగన్ గారు రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది, పులివెందులో ఉప ఎన్నిక వస్తుంది. ఆయన మాట్లాడడం, వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియాలో కూడా సేమ్ ఇదే డిబేట్లు పెట్టడం. అండ్ అదేవిధంగా స్పీకర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, చంద్రబాబు గారు వార్నింగులు ఇవ్వడం, సవాళ్ళు విసరడం. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఉప ఎన్నిక వస్తుందేమో, అసలు జగన్ గారి సభ్యత్వం పోతుందేమో, వీళ్ళు అధికారంలో ఉన్నారు, మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు చేసినట్టు ఏమన్నా కుట్రలు కుతంత్రాలు చేస్తారేమో ఒక భయంతో ఉన్నారు. సో వారికి ఒక గుడ్ న్యూస్ నేను చెప్తా, చాలా క్లియర్గా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడేటువంటి మాటలకు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడేటువంటి మాటలకు కానీ, అసలు ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఆ రూల్స్ కానీ ఎక్కడ సంబంధమే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో అది వచ్చే అవకాశమే, ఉప ఎన్నిక రాదు, ఏమి రాదు. వీళ్ళ పత్రికలు వీళ్ళు జస్ట్ సునకానందం పొందడం కోసం, తాత్కాలిక ఆనందం పొందడం కోసం, ఆ రాత్రి ప్రశాంతంగా పనుకోవడం కోసం రాసేటువంటి వార్తలు, అంతకుమించి ఏం లేదు. ఎందుకు ఏమిటనేది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఆర్టికల్ 75, 164 ప్రకారం వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్ష హోదా రాదని బల్లగుద్ది చెప్తా ఉన్నారు వాళ్ళు కదా. ఇక్కడ ఏంటంటే దీని ప్రకారము మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి గారు కానీ నిర్ణయించుకోవడానికి మాత్రమే ఈ ఆర్టికల్స్, ప్రతిపక్షానికి సంబంధించి కానే కాదు. చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా 1977లో శాలరీ అండ్ అలవెన్స్ అపోజిషన్ లీడర్కి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు లోక్సభ రాజ్యసభలో ఇవి వర్తించేది లోక్సభ రాజ్యసభలో మాత్రమే, రాష్ట్రాలకు సంబంధం లేదు. అపోజిషన్ లీడర్కి శాలరీసు ఇవన్నీ ఇచ్చేటువంటి క్రమంలో పెన్షన్స్ వాటికి సంబంధించి అప్పుడు ఇంత పర్సెంట్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది లోక్సభ రాజ్యసభకు సంబంధించి మాత్రమే, రాష్ట్రానికి సంబంధించి కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే రాష్ట్రానికి కూడా దాన్ని అప్లై చేస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. వీళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తా. 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్తా ఉన్నారు కదా. ఓకే. ఇక్కడ 10% అనేది ఒకసారి చూడండి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు 26. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 26 సీట్లు అంటే 294లో 10% అన్నప్పుడు దగ్గర 30 సీట్లు రావాలి. 30 సీట్లు వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా. కానీ 30 సీట్లు రాకపోయినా 26 సీట్లకే ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడు. అంటే ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీ తర్వాత ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళే ప్రతిపక్ష పార్టీగా ఉంటారు. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు ప్రతిపక్ష పార్టీ? టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళు అధికార పార్టీ అవుతారు. ఇక్కడ ఉన్న పార్టీ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అవుతుంది. సో జగన్ గారు అడిగేది కూడా ఇదే, నేను తప్ప ఎవరున్నారు ప్రశ్నించడానికి అంటే ఇక్కడ వీళ్ళ కుట్ర అనేది చాలా క్లియర్గా బయటపడతా ఉంది. సో ఇక్కడ స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఎమ్మెల్యేవు, పులివెందుల ఎమ్మెల్యేవు అనేటువంటి ఒక కామెంట్ ఏదైతే చేస్తూ ఉన్నారో ఆయన ఇంటెన్షన్ వేరు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓకే. అండ్ అదేవిధంగా 1953 సెక్షన్ 12B దీని ప్రకారం పేమెంట్ ఆఫ్ శాలరీ పెన్షన్ యాక్ట్ ఇదేం చెప్తుందంటే సీట్లు ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళే ప్రధాన ప్రతిపక్ష నేత. ఇంతసేపు చెప్పింది అదే. దీని ప్రకారము ఎవరికి సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాదనలు బలంగా ఉన్నాయి. కోర్టుకు కూడా వెళ్ళాడు కదా మొన్న. క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతిపక్ష నేత నీకు ఇవ్వరు, పిల్లోడు అడిగినట్టు అడుగుతున్నాడని చెప్పి, రాకుంటే సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, చేసుకోమనండి, చేసుకోమనండి. ఇప్పుడు చర్యలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్పీకర్ గారు ఆ వ్యక్తి యొక్క ఎవరినైతే సస్పెండ్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకునేటువంటి క్రమంలో జగన్ గారి దగ్గర వివరణ అడిగితే జగన్ గారు ఏం వివరణ ఇస్తారు? అప్పుడు అయ్యా నాకు ప్రతిపక్ష హోదా కావాలని నేను చెప్పి నేను కోర్టులో ఎప్పుడు జూలై 2024 జూలైలో ఆగస్టు అనుకుంటా కోర్టులో కేసు వేయడం జరిగింది, పిటిషన్. సో మరి నోటీసులు కూడా వచ్చింది, స్పీకర్ గారికి నోటీసులు కూడా పంపారు.
మరి దానికి సంబంధించి మీరు ఆన్సర్ ఇవ్వండి, నాది పెండింగ్లో ఉంది కదా, దీనికి నేను అర్హున్నా కాదా అన్నప్పుడు వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ జగన్ గారి వివరణ అడగాలి, అడగకుండా ఎట్లా నిర్ణయం తీసుకోవడానికి లేదు. సో వీళ్ళు ఈ వివరణ ఇవ్వాలి, కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ ఇవ్వాలి, జగన్ గారిని దగ్గర వివరణ తీసుకోవాలి కదా. మరి అది తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి లేదు. సో అప్పుడు ఈ రూల్స్, ఈ రాజ్యాంగము, ఆర్టికల్స్ ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి కదా. 1994లో ఏంది, ఈ యాక్ట్లు ఏం చెప్తున్నాయి, 75, 164 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, వీటి ప్రస్తావన కూడా వస్తుంది కదా, వాటికి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ప్రధానంగా వినిపించేది ఏంది మనకి ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి 60 రోజులు రాకపోతే స్పీకర్ గారు అనుమతి లేకపోతే 60 రోజులు రాకపోతే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అనేది ఒక పాయింట్ వీళ్ళు. ఓకే, అవన్నీ వదిలేద్దాం, పైవన్నీ వదిలేద్దాం, ఈ 60 రోజుల గురించే మాట్లాడదాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఈ 60 రోజుల సంగతి చూస్తే చంద్రబాబు నాయుడు గారు 19 అంటే నవంబర్ 19, 2021 మీ అందరికి తెలుసు, బాబు గారు ఏడ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను రానని వెళ్ళిపోయాడు, అసెంబ్లీకి రాలే. ఎప్పుడు దగ్గర 3 సంవత్సరాలు. ఓకే, 3 సంవత్సరాలు అంటే ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు, నిన్న లోక్సభ స్పీకర్ గారు వచ్చినప్పుడు మహిళా సాధికారత అక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు, మరి ఆయన ఏం చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసినట్టే కదా. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, తెలియకుండా మాట్లాడతారా? అన్నీ తెలుసు, కానీ టైంపాస్ చేయాలి, భయపెట్టాలి, ప్రజలను తప్పుదో పట్టించాలనేది స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. చిన్న ఉద్యోగులకి ఇది రకంగా జరుగుతుంది, తీసేస్తున్నాం, మరి ఈ ప్రజల కోసం పెట్టినటువంటిది కదా, ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు అని అంటే, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి ప్రశ్నిస్తా అంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. బయట కూర్చొని ప్రశ్నిస్తే ఎట్లా, లోపలికి రా అంటారు కదా, మరి లోపలికి వచ్చి ప్రశ్నిస్తాడు. ఆ బయట కూర్చొని మాట్లాడేంత టైము, ఆ మాటలు మీరు వింటారా? విననిచ్చే టైం ఇస్తారా? ఇవ్వరు కదా. అదే జగన్ గారి ఉద్దేశం. మరి అదే టైం ఇక్కడ మీరు హౌస్ ఆఫ్ ది లీడర్ ఎంత మాట్లాడతారో, అపోజిషన్ లీడర్కి అంత ఛాన్స్, అవకాశం ఇస్తే ఖచ్చితంగా వస్తానని చెప్తా ఉన్నాడు కదా, రానని నేను చెప్పలేదు కదా. ప్రజల తరఫున మాట్లాడడానికి వస్తా, సమస్యలు తెలియజేస్తా అని చెప్పి అంటున్నాడు కదా. మరి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్షం ఎవరు లేరు కాబట్టి, ప్రశ్నించే వాళ్ళు వాళ్ళే కాబట్టి, మరి వాళ్ళకి అవకాశం ఏంటి? ప్రజా సమస్యలు డిస్కషన్ చేయాలి కదా అక్కడ. మీరు ఏమి లేవు, సమస్యలే లేవంటున్నారు, ఉన్నాయో లేదో వాళ్ళు చెప్తారు కదా ఛాన్స్. మీరు ధైర్యంగా ఉండండి, మరి మీ సమస్యలే లేవు, ఎవరేం క్వశ్చన్ అడిగినా మాకేం భయం, మా దగ్గర ప్రతిదీ ఆన్సర్ ఉందన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అది ఇవ్వకుండా ఆయన మాట్లాడతారు. అంటే తెలుసు ఈ రూల్స్ ఇవన్నీ ఏం లేవు, గతంలో ఏం జరిగింది, కథా కార్ఖాన లెక్కలన్నీ తెలుసు కాబట్టే లోక్సభ స్పీకర్ గారి ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే చేతులు ఎత్తేసినట్టే అక్కడ. అండ్ అక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం నేను చెప్తా. అక్కడ సంవత్సరంలో జరిగేది మనకి 45 రోజులే అన్నారు ఆయన. ఓకే, ఆ 45 రోజుల్లో వీళ్ళు చెప్పేది 60 రోజులు. ఈ 45 రోజులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. ఇప్పుడు రేపు రాకపోతే రద్దు అవుతుంది అంటారు, మళ్ళీ వీళ్ళ పత్రికలో రాస్తారు. రేపు రాకపోతే సెప్టెంబర్ 18 జరిగే సభలకు అసెంబ్లీకి రాకపోతే రద్దు, ఉప ఎన్నిక నెక్స్ట్ అని అంటున్నారు అనమాట. భయపెట్టే ప్రయత్నం, ఒక గందరగోళం సృష్టి, నిజంగా వస్తుందేమో అని వాళ్ళ పత్రికలు, వాళ్ళ ఛానళ్ళు అన్నీ ఉదరగొడతా ఉంటే నిజంగా వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళంతా నిజంగా ఏమో అనే ఒక భయం వీళ్ళు కలిగిస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో 45 రోజులు అన్నప్పుడు 45 రోజులు పూర్తి కాలేదు. వీళ్ళు చెప్పి 60 రోజుల లెక్క కంపేర్ చేసి 45 రోజులు పూర్తి కాలేదు. ఎన్ని రోజులు అయింది ఇక్కడ? జూన్ 21, 22 ఒక 2 రోజులు జరిగింది. అది అక్కడ ఏంటి, ఎమ్మెల్యేలు రావడము, ప్రమాణ స్వీకారం అది చేయడం అంతా జరిగింది అక్కడ. 24/2/2025 బడ్జెట్ సమావేశంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వాకౌట్ చేశారు, బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా కూడా. సో అక్కడ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడినటువంటిది కౌంట్ కాదు. మళ్ళీ దీంట్లో గవర్నర్ గారికి సంబంధం ఉండదు, మిగతా సెషన్సే సంబంధం. ఓకే, సో ఈ లెక్కన చూసుకున్నా కూడా రేపు 18వ తారీఖున ఒక 10 రోజులు జరిగినా కూడా అట మొత్తం కలిపితే 30 రోజులు కూడా కాదు ఈ అసెంబ్లీ సమావేశాలు. సో ఏ లెక్కన రేపు 18వ తారీఖు రాకపోతే పులివెందులలో ఉప ఎన్నిక వస్తుంది? మరి చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు రాలేదు, మరి కుప్పంలో ఏమన్నా ఉప ఎన్నిక వచ్చిందా? రాలేదు కదా. ఈ లాజిక్లన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టైంపాస్ చేసి ప్రజా సమస్యలు పరిష్కారం రాకుండా, వీళ్ళకి తెలుసు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే జగన్మోహన్ రెడ్డి రాడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి డ్రామాలు. కరెక్ట్ పద్ధతిలో పోతే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, స్పీకర్ గారి నిర్ణయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. స్పీకర్ గారు అంటే ఒక తండ్రి పాత్ర పోషించాలి అక్కడ. స్పీకర్గా ఉన్నప్పుడు ఆ పాత్ర పోషిస్తున్నారా
లేదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏదో మీకు తెలుసు, జగన్ గారిని ఏమన్నారో మీకు తెలుసు. అలాంటి వ్యక్తి ఆ సీట్లో ఉన్నప్పుడు జగన్ గారి గురించి ఏం మాట్లాడతారు? ఇక అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అట్లా నడుస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో ఏమీ భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఇంకా వస్తుందేమో అనేటువంటి అనుమానం ఉంటే మనం ఏం చేయలేము. వాస్తవ పరిస్థితులు ఇవి. ఇప్పుడు చాలామంది ఏంటంటే జగన్ గారి వివరణ కోరాలి, కోర్టుకి ఇచ్చిన నోటీసులకు స్పందించాలి, స్పందించినప్పుడే ప్రతిపక్ష హోదా వస్తే ప్రశ్నించడానికి, సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అదే జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మనం కూడా జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలని, ఆ ప్రతిపక్ష హోదా రావాలని కోరుకుందాం ప్రజల సమస్యల కోసం. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 18వ తారీఖు తర్వాత ఎలాంటి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా, ఎన్ని రోజులు జరుగుతాయి, ఏంటి, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది రానున్న రోజుల్లో తేలుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.